గత సంవత్సరం జూన్ 17వ తారీఖున మరి దేవుని సన్నిధికి వెళ్ళింది. అసలు ఒక హైందవ కుటుంబంలో పుట్టి దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో కొద్దిగా వివరించుకుని కార్యక్రమం ముందుకు సాగించుదాం. బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా మరి నీతిమంతులను గుర్తు చేసుకోవడం ఎంతో ఉపయోగకరమని చెప్పి, ఆశీర్వాదం అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దానియేలు గ్రంథం నుంచి ఒక మాట మనం చూసుకుని ఈ కార్యక్రమం ముందుకు సాగించుకుందాం. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుని ఈ కార్యక్రమం ముందుకు సాగించుకుందాం. మరియు సమాధులలో నిద్రించువారు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా ఏయులగుటకును మేలుకొందరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమ తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లించుకొని ఈ కార్యక్రమం ముందుకు సాగించుకుని ఒకసారి మా సహోదరి మరి మరణాన్ని గుర్తు చేసుకుని ఈరోజు మరి ఈ కార్యక్రమం జరిగించుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు. మీ స్తుతులు స్తోత్రములు నాయనా. బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది, మరణించిన వారిని గుర్తు చేసుకోవటం ఎంతో అద్భుతమైనటువంటి ఒక అవకాశమే. వారు మా మనస్సులలో స్థిరపడి ఎప్పుడూ బ్రతికి ఉన్నారని చెప్పి మేము తెలుసుకుని ఈరోజు గుర్తు చేసుకుని మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో తోడేయండి, సహకరించి ముందుకు నడిపించమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధనామములో అడిగి వేడుకుంటున్నాను. పరమ తండ్రి, ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా అక్కగారు నాకన్నా మరి 5 సంవత్సరాలు పెద్ద వయసు, కానీ ఒక హైందవ కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ యొక్క క్రైస్తవ మరి కార్యక్రమం జరిపించుకోవడానికి దేవుడికి ఇష్టమైనది. దేవుడు అద్భుతమైనటువంటి క్రియలు జరిపించేటువంటి దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఇస్తూ ఉంటాడు. ఆవిడని భూగర్భంలో దాయటానికి మరి సమాధి చేయటానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతం అని చెప్పి తెలియబడతా ఉన్నది. మరి ఆవిడ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి రకరకాలైనటువంటి బాధలతోటి, వేదనలతోటి ఎన్నో అనుభవించినటువంటి రోజులు ఎన్నో మేము గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే ఆవిడ వయసులో ఉండగా ఒక యవనస్తురాలు ఉన్నప్పటికీ 2 పిల్లలు పుట్టిన తర్వాత మానసిక వేదనతోటి ఎన్నో బాధలు అనుభవించినట్లుగా మేము మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. మరి అలాంటి టైంలో భర్త ఏమీ లేనటువంటి నిరహాసాయక స్థితికి వెళ్ళిపోయి ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఏమి చేయలేనని చెప్పినప్పుడు మరి మా అమ్మగారు నేను కలిపి రాజమండ్రి అనేటువంటి ప్రాంతానికి ఎన్నో రోజులు మా జీవితాన్ని మరి ధారపోసి ఎన్నో రకాలైనటువంటి బాధలు అనుభవించి చివరికి మానసిక వేదనతోటి ఎన్నో బాధలు పడతా ఉండేది. కనీసం లేదంటే 20 సంవత్సరాల క్రితం ఒకసారి ఆ మానసిక వేదనతో ఉన్నప్పుడు ఒక బావిలో దూకేసింది చనిపోదామని, కానీ దేవుడు మరణించకోకుండా ఆపు చేసి దేవుడు మరి దేవుని సన్నిధికి తీసుకెళ్ళాడు. ఎంతో అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడే మేము నివసించేటువంటి గృహం దగ్గర ఒక బావి ఉండేది, ఆ బావిలో దూకేసింది. ఆ దూకినప్పుడు మేము అందరం కలిపి వెళ్ళి తీసినప్పుడు మళ్ళీ పైకంట వచ్చిన తర్వాత మళ్ళీ జారిపోయి మళ్ళీ పడిపోయింది. అప్పుడే అనుకున్నాను, ఎందుకంటే చనిపోయిందని చెప్పి అందరూ బాధపడుతున్నారు, వేదన పడతా ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, కానీ మరణించలేదు. ఎందుకంటే సజీవముగా ఉంది, దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాగే క్రమేణా ఎన్నో బాధలు, వేదనలు. ఎందుకంటే చిన్న పిల్లలు, ఆ ఆడపిల్లలు వారి యొక్క జీవితం ఏమైపోద్దని చెప్పి ఒక పక్కన బాధ, మరి వాళ్ళ యొక్క బ్రతుకులు సరిగ్గా ఉండవు. ఎందుకంటే వాళ్ళని ఈ యొక్క మైండ్ చెడిపోయినటువంటి ఒక మరి అమ్మాయి కూతుళ్ళని పెళ్లి చేసుకోవటానికి కూడా ఎవరు ఎదరకరా అని చెప్పి బాధపడతా ఉండేవారు. అలాంటి టైంలో మరి దేవుడు అద్భుతమైనటువంటి క్రియ చేసినట్లుగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏంటి ఈ యొక్క బాధలు, వేదనలు ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, ఈ యొక్క మానసిక వేదన ఎందుకు వచ్చింది, ఈ మానసిక వేదనకి మందు లేదా అని చెప్పి డాక్టర్ని ఎన్నో సలహాలు తీసుకున్నాం, కానీ ఇది నిరంతరము వాడుతూ ఉండవలసిందే. ఎందుకంటే ఈ యొక్క మానసిక వేదన తగ్గేది కాదు అని చెప్పి డాక్టర్లు చెబుతూ ఉన్నారు. అలాగే చివరికి ఏమీ చేయలేనటువంటి స్థితి, భర్త నేనేమి చేయలేనని వదిలేశాడు, కానీ తల్లిదండ్రులు మరి వదులుకోలేక ప్రాణము మరి పోతదేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బాధపడతా ఉన్నారు. చివరికి బాధపడి చనిపోతే బాగుండు, ఎందుకంటే ఉన్నటువంటి మేము ఆయన ప్రశాంతంగా బ్రతుకుతామని చెప్పి బాధలు, వేదనలు పడతా
మరి ఎంతో బాధపడతా ఉండేవారు తల్లిదండ్రులు. కానీ నేను వారికి సహకరించుతూ ప్రతిరోజు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మరి మా అక్కయ్య గారిని నేను చూసుకుంటూ వచ్చేవాడిని. కానీ చివరికి ఏమి తేలింది అని అంటే, మరి శాతబడితనం చేశారు, చనిపోయేటువంటి స్థితికి చేరింది చివరికి అని చెప్పి తెలియజేశారు. ఆ శాతబడితనం మరి ఆ శాతబడితనం చేసినటువంటి వ్యక్తికి తగ్గించేటువంటి వ్యక్తి, ఎందుకంటే భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి సంప్రదించినప్పుడు టైం అయిపోయింది, ఎందుకంటే చాలా టైం మించిపోయింది కాబట్టి బ్రతకడం చాలా కష్టం. అయినా మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి తగ్గించాలి అంటే నా దగ్గర ఒకే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే నేను పూజలో కూర్చుని ఆ అమ్మాయికి నేను పూజలు చేసి మంత్రాలు చదువుతాను, మీరు ఆ అమ్మాయిని జాగ్రత్తగా మీరు కాపాడాలి. ఎందుకంటే పెద్ద శబ్దముతోటి ఎన్నో కేకలతోటి మరి అల్లరల్లరి చేసేసి రకరకాలుగా మరి బాధలు పెడుతుంది, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. అయితే మేము ఆ అమ్మాయిని ఆపేటువంటి శక్తులు మేము లేము, ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు అలాగైతే నేను మంత్రం వేయని అంటాడు అతను. అలాగా వాదోపవాదాలు జరిగి చివరికి వచ్చి అతను పెట్టేటువంటి కండిషన్ మేము అంగీకరించలేకపోయాం. అది మేము చేయలేమనేటువంటి ఉద్దేశం విడిచిపెట్టి వచ్చే చివరికి ఏం చేద్దాం నాన్నగారు, ఏం చేద్దాం అన్నప్పుడు, నాన్న ఎలా ఉందన్నప్పుడు ఇంకేం చేద్దాం, చనిపోయేటువంటి టైం వచ్చింది కాబట్టి ఇంకా ఆ దారి నిలపనిద్దాం, ఎందుకంటే మనం ఏం చేయలేమని చెప్పి మరి చివరికి వదిలేసాం. ఎందుకంటే వదిలేసి ఇప్పుడొకప్పుడు ఈ రోజో రేపో ఎల్లుండో చనిపోతుంది. చనిపోయినటువంటి వ్యక్తి ఇంకా మనం ఇక్కడతోటి వదిలించుకుందాం అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాం. కానీ దేవుడు మరి ప్రణాళికలు వేరు, మనుషుల యొక్క ప్రణాళికలు వేరు. దేవుడు అంటా ఉన్నాడు, కొంత అవకాశం నేను ఇస్తాను, ఎందుకంటే చనిపోవటానికి వీల్లేదు, ఎందుకంటే ఈ బిడ్డని నేను చనిపోనేమను. చివరికి దేవుడు ఒక ఆలోచన కలగజేశాడు. ఎందుకంటే మరి తూర్పుగోదావరి జిల్లా కోటికేశారం అనేటువంటి ప్రాంతంలో ఒక నాటు మరి పసరెత్తారు, ఆ పసరు పోతే తగ్గుద్దని అంటే అక్కడ తీసుకెళ్ళటానికి రాత్రుళ్ళు తీసుకెళ్ళాం. ఎందుకంటే మరి మా కూడా వచ్చేది కాదు, అడ్డం తిరిగి కొడతా ఉండేది, మేము భరించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. చివరికి ఏదో ఒక రకంగా అక్కడికి తీసుకెళ్ళి ఆ పసరు పోయించినప్పుడు ఆ పసరు మరి ముక్కుల ద్వారాగా మరి కళ్ళల్లోనూ అలాగే నోట్లోనూ ఆ పసర పోసినప్పుడు ఎంతో గావు కేకలు పెట్టి చనిపోద్దేమనేటువంటి పరిస్థితికి దిగజారిపోయింది. చివరికి చూడండి ప్రియమైనటువంటి సోదరుల, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. చివరికి ఆ పసర పోయించిన తర్వాత కొద్దిగా ఉపశమనం కలిగి మళ్ళీ ఎప్పుడైనా గొడవ చేసినప్పుడు మళ్ళీ పసర పోయించామంటే బాబు ఇంకా పసర మాత్రం పోయించకండి, ఎందుకంటే నేను నాకున్నటువంటి జబ్బుని ఏదో రకంగా నేను పైకి రాకుండా నేను అలాగే ఇంట్లో ఉండి మీకు ఇబ్బందులు కలగకుండా నేను ఉంటానని చెప్పి బతిమాలితే, ఎందుకంటే అంత బాధలు నేను భరించలేనని చెప్తా ఉండి. కానీ దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎవరో మరి చెప్పగా ఎంతో మరి ఎలా తెలుసుకుందో తెలియదు, కానీ ముదునూరుపాడు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి దేవుని సన్నిధికి మెల్లిగా నడిపించాడు దేవుడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి క్రియ ఇక్కడ చూడండి. ఒకరోజు, ఎందుకంటే మాకంటే దేవుడు తెలియదు, యేసుప్రభు ఎవరో మాకు తెలియదు, కానీ ముదునూరుపాడు వెళ్తుందని తెలిసింది. ఏంటి అక్క, ఏంటి ముదునూరుపాడు వెళ్తున్నామంటే ఏంటని, అవునరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాను, చాలా బాగుందని చెప్పి శనివారం అంటే మరి ప్రత్యేకంగా పని కట్టుకుని మరి కూడా ముదునూరుపాడు వెళ్తూ ఉండేది. కానీ ఏది దొరికితే అక్కడ ముదునూరుపాడు ఇట్లా అక్కడ డిబ్బీలో వేసేసి వచ్చేస్తూ ఉండేది. ఒకరోజు నేను ఒక 500 ఇచ్చి అక్క ఏదో కొనుక్కోమని చెప్పి ఒక 500 ఇస్తే ఆ 500 తీసుకెళ్ళి కూడా ఆ ముదునూరుపాడు అక్కడ వాళ్ళకి కానుక ఇచ్చేసి వచ్చి చెప్పింది, ఇదిగో నీవు ఇచ్చినటువంటి 500 నేను కానుక వేసేసాను, ఎందుకంటే కానుకలు వేసేసి ఈ రకంగా చేస్తే నీకు ఎప్పుడు డబ్బులు కూడా ఏదో కొనుక్కోమని చెప్పి ఇస్తే నువ్వు కానుక లేదు, ఎందుకంటే నేను నమ్మినటువంటి దేవుడికి నేను కానుక ఇచ్చుకున్నాను. చూడండి ఎంత అద్భుతమైన అలా, ఎందుకంటే ఆ రకంగా మరి బాధలు వేదనలతో ఉన్నటువంటి మరి ఆ బిడ్డకి దేవుడు ఉపశమనం కలిగించాడు. ఎన్నో సంవత్సరాలు మరి శనివారం వచ్చిందంటే చాలు ముదునూరుపాడు వెళ్ళి ఆ సన్నిధిలో కూర్చుని చివరికి ఆ మానసిక వేదన నుంచి విడుదల పొందటానికి అవకాశం ఇచ్చాడు. అలా బ్రతుకుతూ తన యొక్క 2 బిడ్డలకి మరి ఆ వివాహం రకరకాలైనటువంటి బాధలతోటి వేదనలతోటి ఆ వివాహం అలా జరగటానికి దేవుడికి ఇష్టమైనది. అలా ఆ రకంగా జీవితం వెళ్ళబుచ్చింది. మరి కొన్ని సందర్భాలలో కాళ్ళు
గుండ్లు పడిపోయి రసిలు కారిపోయినటువంటి చనిపోద్దేం అనుకునే వాళ్ళం, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు. అలా మరి మన జూన్ 17వ తారీఖు వరకు 23వ సంవత్సరం 17వ తారీఖు వరకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనం బైబిల్ గ్రంథం ద్వారా దేవుడిని నమ్మినటువంటి వాడిని కూడా దేవుడు ఏ రకంగా రక్షించాడో కొన్ని మాటలు మనం మాట్లాడుకుని కార్యక్రమం ముందుకు సాగించాం. చూడండి, బైబిల్ గ్రంథం ద్వారా మనం దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాల్గొటకును నిత్యముగా ఏయులగుటకును మేలుకొందరు. చూడండి, బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియజేసినట్లయితే సమాధులలో నిద్రించేటువంటి వారు అనేకులు మరి మేల్కొందరని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ఎక్కడ దీనికి ఏ ఆచారంలోనూ కూడా దాఖలా లేవు, కానీ బైబిల్ గ్రంథములో మరి దానియేలు గ్రంథములో తెలియజేసినటువంటి మాట మనం చూసుకున్నట్లయితే సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందలు పాల్గొటకునని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తాము. ఈరోజు ఈ రకంగా గుర్తు చేసుకోవటానికి గల కారణం ఏమిటని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే దీంట్లోనూ ఏమి లేదు. ఏ ఆచార ధర్మంలో కూడా ఏదో చేస్తూ ఉంటారు, ఎక్కడ ఇస్తూ ఉంటారు, ములుగుతూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటారు, అయిపోతూ ఉంటారు. కానీ దేవుడిని నమ్మినటువంటి బిడ్డలను మాత్రం గుర్తు చేసుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారా చూసినట్లయితే క్రైస్తవ మతంలో క్రైస్తవ ఆచార ధర్మాలని నడిచేటువంటి వారికి గొప్ప అవకాశం ఉంది. ఎప్పుడో ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మరి దేవుని యొక్క రెండవ రాకడ సమయంలో మేల్కొంటారని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలోనూ ఏది ఏమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథం అనేటువంటిది తూచి తప్పకుండా నెరవేరుద్దని చెప్పి మనం నమ్మినట్లయితే అది నిజంగా జరుగుద్దని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, 3వ వచనం కూడా చూద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చూడండి, ఎందుకంటే ఒకప్పుడు మరి మేము అన్య కుటుంబంలో పుట్టాం, మాకేం తెలియదు. ఎందుకంటే మేము విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు. ఈ పక్కనే ఉన్నటువంటి ఆ పోసమ్మ గుడి అనేటువంటి విగ్రహం కూడా మరి దాని కాళ్ళు చేతులు పెట్టించినటువంటి వాడిని నేను. కానీ ఎన్నో హెచ్చైనటువంటి కార్యక్రమాలు చేశాను. కానీ మా సహోదరిని భూస్థాపితం చేయటానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే చూడండి, మా తల్లి గారు అలాగా ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయింది. తండ్రి గారికి కూడా నా సమక్షంలో సంరక్షించుకుని దేవుని యొక్క మార్గంలో నడిపించేటువంటి వెసులుబాటును కూడా దయచేశాడు. నన్ను క్రైస్తవుడిగా మార్చినటువంటి దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుందాం. చూడండి, ప్రియమైనటువంటి సహోదరులారా, క్రైస్తవ మతం అంటే ఆషామాషి అనేటువంటిది కాదు. ఎందుకంటే జీవితం ఉండగా కూడా నీవు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని సరైనటువంటి మార్గములో నడిపించు, దేవుని వైపు మరలించని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళి మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం కాంచి మన ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది, హెచ్చరించుతా ఉంది. ఎందుకంటే దేవుడిని నమ్మినటువంటి బిడ్డలందరికీ కూడా హెచ్చరించుతా ఉంది. దుర్దినములు అంటే దుర్దినాలు ప్రత్యేకించి మాత్రం ఉండవు. ఈరోజు రేపు ఎల్లుండి అన్నీ కూడా ఒకే సమమైనటువంటి దినాలు. ఎందుకంటే ఈ దుర్దినాలు కానే కాదు. అసలు దుర్దినాలు ఎప్పుడు వస్తాయంటే బైబిల్ గ్రంథంలో మరి ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే. చూడండి, ఎందుకంటే తేజస్సు అంటే మనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి అన్నిటిలోకి అతి అద్భుతమైనటువంటి ఏమిటి అంటే మనకి దేవుడు చూపిచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళకి తేజస్సుకి ఎందుకంటే చీకటి కమ్మక ముందే చూడండి
ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో దుర్దినాలు అనేటువంటి అందరికీ ఒకేసారి రావు. కానీ మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఏదో ఒక సమయంలో దుర్దినాలు అనేటువంటి వస్తాయని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆ దుర్దినాలు రాకుండానే నీవు నీ జీవితానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక బాటలను వేసుకో. ఆ బాటలను నడిచేటువంటి ఒక స్థితిని ఏర్పాటు చేసుకో. ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితిలో నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రసంగి తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా చూసినట్లయితే, సూర్యచంద్ర నక్షత్రములకు చీకట కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములు యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చూడండి, వాన వెలిసిన తరువాత, మేఘములు మరల రాకముందే, నీ కోరికలు అనేటువంటి, ఎందుకంటే అలల ద్వారాగా నీవు శిథిలమైపోతావేమో, నీ కోరికలు ఒకలా నశించిపోయినాయి అనుకుంటున్నావేమో. మళ్ళీ నీ కోరికలు, ఎందుకంటే చెడు కోరికలు పుట్టకముందే మంచి కోరికల వైపుకి నీవు మరలు. ఎందుకంటే వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, వాన వెలిసింది అంతా కూడా ఎలా ఉంది? చాలా శ్రేష్టంగా కనబడతా ఉంది. వాన వెలిసింది, ప్రశాంతంగా ఉంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో నెలకో 2 నెలలకో, లేకపోతే కాలానుగుణంగానే మళ్ళీ వాన వచ్చే అవకాశం ఉంది. మేఘాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కోరికలు అనేటువంటి మరి ఆ కోరికలు అనేటువంటి వాటిని అదుపులో పెట్టుకుని నీ జీవితంలో నీవు సరైనటువంటి మార్గంలో నడువు, లేకపోతే నీ జీవితం వ్యర్థమని చెప్పి తెలియబడతా ఉంది. చూడండి, దేవుడిని నమ్మింది, దేవుడు సన్నిధిలోకి వెళ్తా ఉంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, రోగగ్రస్తముగా ఉన్నటువంటి వ్యక్తి, మందులు వేస్తే తగ్గవన్నటువంటి వ్యక్తి, మంత్రాలు వేస్తే బ్రతకదన్నటువంటి వ్యక్తిని దేవుడు బ్రతికించాడు. చూడండి ఎంత అద్భుతమో. చూడండి, ఆ బ్రతికించినటువంటి ఏది ఏమైనప్పుడు కూడా సరైనటువంటి మరి స్పృహలో లేనటువంటి వ్యక్తి, సరైనటువంటి మరి బ్రెయిన్ సరిగ్గా లేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఎవరు బాగు చేశారంటే దేవుడు బాగు చేశాడు. ఎందుకంటే శనివారం వస్తుందంటే చాలు, ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు. అలా దరిదాపులుగా మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికిందంటే, కనీసం లేదంటే 25 సంవత్సరాలు చనిపోతుంది అనుకున్నటువంటి వ్యక్తి బతకటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా చూడండి ఎంత అద్భుతమో. ఎందుకంటే ఈరోజు బ్రతకాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళు సొత్త చనిపోతున్నారు. ఎందుకంటే కుర్చీలోనే కూలబడిపోతా ఉన్నారు. లేకపోతే ఈరోజు నిద్రపోతే రేపొద్దుట సూర్య ఉదయాన్ని చూడలేకపోతా ఉన్నారు, సూర్యుని చూడలేకపోతా ఉన్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు బ్రతకటానికి అవకాశం ఇచ్చాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులు, అసలు మానవ జీవితం అంటే ఎంతో అద్భుతం. దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే జీవితం అంతా వ్యర్థమని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఈ గ్రంథంలో మనకి కనపడతా ఉంది. చూడండి, కిందకి చదువుతాం. కిందకి, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, ఇసురువారు కొద్దిమంది అగుట చేత పని సాలించుకుందరు, కిటికీల గుండా చూసువారు కానలేక. చూడండి, ఇంటి కావలి వారు వణుకుదురు. ఎందుకంటే చూడండి, మనల్ని నడిపించేటువంటి, మనం నడవగలిగినటువంటి స్థితి. ఎందుకంటే మనకి కాళ్ళు చేతులు ఇచ్చాడు, కాళ్ళతోటి నడవగలదు. ఎందుకంటే నడవగలిగినటువంటి స్థితిని మనకు దేవుడు ఇచ్చాడు. కానీ మన కాళ్ళు ఒకసారి వణుకుతాయి, ఎందుకంటే నడవలేనటువంటి స్థితి. అయ్యా ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలంటే తీసుకెళ్ళనటువంటి స్థితి. చూడండి, నీవు నీ కాళ్ళలో సత్తు ఉండగానే దేవుని వైపుకి తిరుగు. నీవు నడగలిగినటువంటి స్థితి ఉండగానే దేవుని వైపుకి తిరుగు. నీవు చూడగలిగినటువంటి స్థితి ఉండగానే దేవుని వైపుకు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు, ఈరోజు ఈ రకంగా మనం ఇంత గుర్తు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని వైపుకి చూడగలిగింది కాబట్టి మనం ఈరోజు గుర్తు చేసుకోలేకపోతున్నాం. లేకపోతే మరి 25 సంవత్సరాల క్రితం మర్చిపోయి ఉంది. ఎందుకంటే ఈరోజు జ్ఞాపకార్థ కూడిక పెట్టుకోక్కర్లేదు, అసలు తెలుసుకోక్కర్లేదు. కానీ దేవుని వైపుకి తిరగటానికి దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. చూడండి, అసలు క్రైస్తవ జీవితం అంటే ఏంటి, క్రైస్తవ జీవితానికి కావలసినటువంటిది ఏమిటి అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనకి ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. మన బ్రతుకు దినములలో ఒక్కసారి
నిన్ను నీవు ఆలోచన చేసుకోలేవా? నిన్ను నీ వైపుకి నీవు చూసుకోలేవా? ఎందుకంటే ప్రతిదీ చూడగలుగుతున్నాం, కానీ మన జీవితం వైపుకి మనం చూసుకోలేకపోతా ఉన్నాం. అదే చెప్తా ఉంది బైబిల్ గ్రంథం, అదే చెప్తా ఉంది. చూడండి, ఇక్కడ 6వ వచనం మనం చూసుకుందాం. 6వ వచనం చూసుకుందాం ఒకసారి. వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మొన్నైనది వెనకట వలె మరల భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరలా పోను. చూడండి ఎంత అద్భుతమైనటువంటిది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే దేవుని వద్దకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉంది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథమే కాదు, చాలా గ్రంథాలలో తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి సర్వభూతముల యందు ఆత్మ ఒక్కటిగాను అనేకములుగాను గోచరించుతా ఉన్నది. భూతములంటే భూతం. ఒకప్పుడు కొంతకాలం క్రితం భూత వైద్యం చేయబడును అని చెప్పి ఒక బోర్డు మనకు కనబడుతుండే అక్కడక్కడ. భూత వైద్యం చేయబడినటువంటి బోర్డు అంటే ఏంటి? భూత వైద్యం చేస్తాం ఏంటి? భూతాలని గట్ట వదిలేస్తాం. కానీ భూతం అంటే దెయ్యము కాదు, గాలి కాదు, ధూళి కాదు. భూతం అంటే మనిషే. భూతం అంటే మనిషి అని చెప్పి తెలియబడతా ఉంది. అదే చెప్తా ఉంది, సర్వభూతముల యందు ఆత్మ ఒక్కటిగాను అనేకములుగాను మరి చంద్రుని యందు ఒకటిగాను అనేకములుగాను గోచరించదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తాం. చూడండి, మీరు ఒకసారి మరి చూడండి, ఎందుకంటే కొన్ని కుండలను పెట్టి చూడండి. చంద్రుని యొక్క ఎన్నిల కింద కొన్ని కుండలను పెట్టండి, నీళ్లు పోయింది దాంట్లో. ఆ నీళ్లు పోసిన తర్వాత ఆ చంద్రుని యొక్క కాంతి అక్కడ దగదగలాడతా, ఎందుకంటే చంద్రబింబం కనపడతా ఉంటుంది. కానీ ఒక కుండకి బెజ్జి పెట్టినట్లయితే ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు కారిపోయి చివరికి అలా 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 కనుమరుగైపోతాయి. అలాగే సర్వభూతముల యందు ఆత్మ ఒక్కటిగాను అనేకములుగాను, ఎందుకంటే చంద్రుని వలె ఒకటిగాను అనేకములుగాను అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇక్కడ బైబిల్ గ్రంథం కూడా అదే తెలియజేస్తా ఉంది. ఎండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. ఎండి తాడు అనేటువంటిది మనకి ఒకటి ఉంది. ఎందుకంటే మనసుని, ఈ శరీరాన్ని, ఆత్మని కట్టి ఉంచేటువంటిది ఎండి తాడది. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతో గొప్ప ప్రాముఖ్యత వెండికి ఉన్నటువంటిది. ఎందుకంటే ఏంటంటే మనం చాలా అద్భుతంగా ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటుంటారు ప్రతి వాళ్ళు కూడా. మరి ఆ మతస్థులు ఈ మతస్థులు అని చెప్పి లేదు, ఎవరైనా సరే ఎండినటువంటి గిన్నెలలో చిన్నపిల్లలకి భోజనము అది ఇది కూడా పలపరుచుకుని పెట్టి దాచుకుంటూ ఉంటారు. మనస్సుని, శరీరాన్ని, ఆత్మని కట్టి ఉంచేటువంటిది ఏమిటిది? ఎండి తాడు, అంతే కదా. చూడండి, ఇక్కడ ఇంకొక మాట కనపడతా ఉంది చూడండి. ఎందుకంటే బంగారు గిన్నె పగిలిపోవును. బంగారు గిన్నె అంటే మనకి ఏంటి? మనం అసలు బంగారం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. బంగారం అంటే దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దేనికి లేదు, బంగారానికి ఉన్నటువంటిది. బంగారం ఆశించినటువంటి వాళ్ళు ఒకళ్ళు లేరు. ఎందుకంటే క్రైస్తవులు కూడా బంగారం అంటే చాలా మరి ఆశించుతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే మరి మెళ్ళలో నాట్లో వేసుకోకూడదని చెప్పి కొంతమంది అయితే కళ్ళజోళ్ళకు తాళ్ళు పెట్టుకున్నటువంటి క్రైస్తవులను చూశాను. ఎందుకంటే మరి ఆ బంగారాన్ని కరిగించుకుని బిస్కెట్లు చేసుకునేటువంటి క్రైస్తవులను కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే బంగారానికి అంత గొప్పతనం ఉంది. ఆ బంగారపు గిన్నె అంటే ఏంటంటే, బంగారపు గిన్నె అంటే గుండె బద్దలైపోయిందంటే మన జీవితం అంతా కూడా అయిపోతుంది. అదే తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ బావి యొద్ద చక్రము పడిపోవును. చూడండి, బావి యొద్ద చక్రము పడిపోను. ఎందుకంటే మనం తోడుకోగలమా నీళ్ళు? ఇప్పుడంటే కుళాయిలు ఇప్పితే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వారు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కనిపించి మన గృహాలకి నీళ్ళని సరఫరా చేస్తామని మనం ఇప్పేస్తున్నాం. ఒకప్పుడైతే మరి బావిలలో నుంచి తోడుకోవాలి, కానీ చక్రము పడిపోయిందంటే బావిలో నుంచి నీళ్లు రానే రావు. చూడండి, ఎందుకంటే ఆ గిలక ఉన్నంత కాలమే దాంట్లో సురక్షితంగా లాక్కోగలం. అలాగే ఈ గుండెలో ఉన్నటువంటి, ఈ గుండె లాగేటువంటి ఈ కవాటాలన్నీ కూడా, ఎందుకంటే నరాలలో నుంచి వచ్చేటువంటి రక్తాన్ని అది తీసుకుని ప్రతి అవయవానికి సప్లై చేసేటువంటిది, సరఫరా చేసేటువంటి ఈ బంగారపు గిన్నె పగిలిపోయిందంటే జీవితం అయిపోతుంది. అదే తెలియజేస్తుంది. నీ బ్రతుకు దినములలో నీవు దేవుని గుర్తు చేసుకో. ఒకవేళ నీలో ఉన్నటువంటి దుర్గుణాన్ని నువ్వు
గమనించలేకపోయావా? ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు వాళ్ళ జీవితంలో చేయకూడనటువంటి తప్పులు చేసి మరి వారు సరి చేసుకోలేనటువంటి స్థితిలో మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆఖరు క్షణాలలో జ్ఞానోదయం కలుగుతూ ఉంది. నడవటానికి కాళ్ళు లేవు, మాట్లాడటానికి నోరు లేదు, అలాగే మరి స్తుతించటానికి చేతులు కూడా లేవు. ఎందుకంటే మంచం మీద పడి లెగలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చూడండి, అక్కడ అవకాశం లేదు. ఆ మంచం ఆ మోగ వేదనతోటి ప్రభువా 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 అని అనేటువంటి స్థితి కూడా లేనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. అదే తెలియజేస్తుంది, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకట కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు రాకముందే. మేఘములు కోరికలు అనేటువంటి మళ్ళా పుట్టుకొస్తూ ఉంటాయి. నేను జయించాను అని చెప్పి నేను కూడా ప్రగల్భాలు పోదాను, నేను బైబిల్ ఇచ్చుకుని లేదా వాకింగ్ చెప్తున్నాను, లేదా చర్చికి వెళ్తున్నాను, లేదా నేను సేవకుడిని, నేను లేదా బిషప్ని, లేదా ఇంకోటి అని చెప్తూ ఉంటాను. కానీ ఆ కోరికలు అనేటువంటి చావకపోతే లయబద్ధముగా, ఎందుకంటే చూడండి, ఒక సాగర తీరానికి వెళ్ళినట్లయితే లయబద్ధముగా వేస్తూ ఉంటాయి. ఏమిటి, కెరటాలు ఒకటి అలా 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 వస్తూ ఉంటాయి. అదే మరి పెనుగాలి వేసినప్పుడు, ఎందుకంటే తీరాన్ని, ఎందుకంటే కెరటాలు పెద్ద అయినప్పుడు ఏం చేస్తా, ఆ ఒడ్డులు కొట్టేసి చివరికి సిద్ధం చేసి, ఎందుకంటే విషాదం మిగిలితే ఎన్నో కుటుంబాలని విషాదములకు నెట్టివేది పెను తుఫాను వల్ల. అలాగే మన జీవితంలో కూడా పెను తుఫాను వంటి కోరికలను మనం అదుపు చేసుకోలేకపోతే మన జీవితం వ్యర్థమని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చక్కని మాటలు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మరి ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారా చూసినట్లయితే మన్నైనది వెనకటికి వెళ్ళే మరల భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కానీ ఇక్కడ దేవుని యొద్దకు వెళ్ళేటువంటి మరి మార్గంలో ఒక అడ్డం ఉంది. చూడండి, ధనవంతుడైనటువంటి వాడు సుఖించి శుభ్రంగా బ్రతికి మరి ఎంతో శ్రేష్టమైనటువంటి ఆహారం తిని ఎక్కడికి వెళ్ళాడంటే మరి నరకాగ్ని గుండానికి వెళ్ళాడు, అక్కడ వేదనలు పడతా ఉన్నాడు. కానీ బేద లాజర్ అనేటువంటి వాడు దేవుడిని తెలుసుకున్నాడు. సరాసరిని ఎక్కడికి వెళ్ళాడు, దేవుని వద్దకు వెళ్ళాడు. చూడండి ప్రియమైనటువంటి సోదరులారా, ఇది తెలుసుకోండి ఒకసారి. ఇది తెలుసుకుని మీరు బ్రతకండి. మీ బ్రతుకు దినములలో మీకు కావలసినటువంటిది ప్రతిదీ కూడా నేను సిద్ధపాటు చేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనమే మందమతులం అయిపోతా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. 11వ వచనం చదువుకుందాం. చాలా టైం అయింది కాబట్టి. జ్ఞానులు చెప్పిన మాటలు ములుకోల వలె చక్కగా కూర్చబడి బెగగొట్టబడిన మేకువలే ఉన్నవి, అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్లున్నాయి. చూడండి, ఎందుకంటే జ్ఞానుల చెప్పు మాటలు ములుకోల వలె చక్కగా కూర్చబడి బెగగొట్టబడిన మేకువలే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడంటే రకరకాలైనటువంటి పరికరాలు వచ్చినాయి, రకరకాలుగా బిగించేస్తూ ఉన్నారు. మరి ఒకప్పుడైతే మరి చక్కగా బెగగొట్టబడిన మేకువలే. చూడండి, ఎంతో అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతుంది. జ్ఞానులు చెప్పేటువంటి మాటలు తిరస్కరించకు. నీవు తిరస్కరించావంటే నీ బ్రతుకుకి అర్థం పరమార్థము లేదు. తిరస్కరించావంటే నీ బ్రతుకులో ఉన్నటువంటి మరి తిష్ట వేసినటువంటి అర్షడ్వర్గాలని నీవు వదిలించుకోలేవు. చూడండి, ఇక్కడ తెలియజేస్తా ఉంది, ఒక తల్లికి చనిపోయే ముందు జ్ఞానోదయం అయింది. మరి మా సహోదరుడు అన్నాడు, ఎందుకంటే మీ నాన్నగారు చనిపోతారు కాబట్టి బాప్తిసం ఇచ్చేద్దారని. మరణగ్రస్తుడికి బాప్తిసం ఇవ్వకూడదు, ఎందుకంటే ఆరోగ్యవంతుడికే బాప్తిసం ఇవ్వాలన్నది. అలా కాదు, ఎందుకంటే చనిపోతే సమాధి చేయటం ఏమీ పర్వాలేదు. ఎందుకంటే ఏది ఏమైనా మన ఆచార ధర్మాలని మనం కొనసాగించవచ్చు. నేను అప్పుడు అడిగాను, ఎందుకంటే అయ్యా మీకు మరణము సమీపించింది, ఎందుకంటే అడుగుతున్నాను, నేను ఏమనుకోకండి మీరు. మరణము సమీపించింది, చనిపోతే నిన్ను పెట్టెలో పెట్టి సమాధి చేయాలా లేదా పుల్లల్లో పెట్టి తగలేయాలా అని అడిగాను. నేను అడిగినప్పుడు ఒక్క నిమిషం ఆలోచన చేశాడు. అన్నాడు, రే ఏది అయితే మాత్రం చనిపోయిన తర్వాత నేను చూస్తానా? బ్రతికుండగానే నేను చూసేది, చనిపోయిన తర్వాత నువ్వు చేయవలసిన కార్యక్రమం ఏం చేస్తావు, చెయ్యి. చూడండి ఎంత మాట, ఎందుకంటే ఇది జ్ఞానమైనటువంటి మాట. చాలామంది అంటారు
నన్ను అక్కడ తీసుకెళ్ళండి, గోదావరి గట్టుకు తీసుకెళ్ళండి, లేదా ఇక్కడ తీసుకెళ్ళండి, అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పి. కానీ చనిపోయిన తర్వాత నేను చేసేటువంటిది కాదు, నీవు చేసేటువంటిది కాబట్టి నీవు నీ ఇష్టం వచ్చినట్టు చేయండి.